కేసీఆర్ కారు గుర్తు పార్టీ వస్తుంది. ఎందుకు? ఎందుకనంటే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి చరిత్ర ఇవాళ కేసీఆర్ గారికి ఉంది. ఎన్నికల పేరుతోని పోయిన ఎన్నికల్లో వాగ్దానాలు చేసి 6 గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎందుకు ప్రజలు అడుగుతారు, పెద్ద మనుషులు అడుగుతా ఉన్నారు. 4,000 అయ్యా ఒక మంత్రిని, ఒక అభ్యర్థి, ఈ కాంగ్రెస్ అభ్యర్థిని ఏం అడిగినంటే, అయ్యా ఒక పెద్ద ఆమె దగ్గర దగ్గర 70 ఏళ్ళు ఉంటాయి ఒక పెద్ద ఆవిడకు, అయ్యా మంత్రి గారు మీరు 4,000 ఇస్తున్నట్టు వృద్ధాప్యం ఇప్పటి మటుకు ఇవ్వకపోతే మళ్ళీ గప్పుడు చెప్పిర్రు 2 సంవత్సరాల క్రితం, మళ్ళీ ఇప్పుడు వస్తూ ఏందయ్యా మళ్ళీ ఇవాళ ఎన్నికలు వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు అవపడుతురు, మళ్ళీ ఓట్లు ఆడుతారు మళ్ళీ వెళ్ళిపోతారు, గిదేందయ్యా అని అడుగుతురు. అంటే పెద్ద మనుషులు లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఎంత మోసం చేసింది, రేవంత్ ఎంత మోసగాడు అనేది ఇప్పుడు ప్రజలకు స్పష్టంగా అర్థమై ఉన్నది. కాబట్టి గెలిచే పార్టీ ఏందని వాళ్ళు మోసం చేసిరని ప్రజలకు తెలుసు. మహిళలకు 2,500 ఇస్తానన్నారు. ఇప్పటికీ 500 2,500 ఎడిపోయినాయో కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రజలు అదే అడుగుతుర్రు, గ్రామాలలో అడుగుతుర్రు, ఇలా ఈ బస్తీలలో అడుగుతుర్రు. బస్తీలలో ఇవాళ బస్తీ దవాఖానలు అసలు ఈ వర్షాలు వచ్చిన కాలము, ఇవాళ నిరంతరంగా వర్షాలు వచ్చి ఆగమైపోతే రేవంత్ ఏమో 56-57 సార్లుగా ఢిల్లీకి పోతుండు, బస్తీ దవాఖాన ముఖం చూస్తలేడు. మళ్ళీ ఇవాళ ఆ బస్తీల కాడికి ఓట్ల కోసం వస్తుర్రు వీళ్ళు. ప్రజలు ఏమనుకుంటారో అర్థమవుతుంది కదా. కాబట్టి రేవంత్ ఎంత మోసపాలన, ఢిల్లీకి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తీసుకుపోయినాడు రేవంత్ గారు. కేసీఆర్ బస్తీలకు తీసుకొచ్చిండు. ప్రజలు బస్తీలలో ఉంటారు, ప్రజలు వాళ్ళకు ఆరోగ్యంగా చూడాలని కేసీఆర్ పనులు చేసిండు. కాబట్టి కేసీఆర్కి చెప్పినటువంటి కారు గుర్తు గెలుస్తుందని చెప్తున్నాం. ఇవాళ యాదవులకు ఇంతకాలము మంత్రిలో స్థానం లేదు, ఇంతకాలం ఇంత దుర్మార్గం. పేరు ఏదో ఎమ్మెల్యే ఇస్తుందని చెప్తుండు కానీ మంత్రులకు ఎందుకు ఇవ్వలేదు? మీరు ఎడ్లకు మీరు ఇంతమందిని ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు మీ సామాజిక వర్గానికి ఇన్ని కార్పొరేషన్ చైర్మన్ ఇన్ని పెట్టుకున్న మీరు ఎందుకు ఇవాళ యాదవ సామాజిక వర్గానికి ఎందుకు మంత్రి ఇవ్వలేకపోయినారు? దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. ఎంత బీసీలను 42% రిజర్వేషన్లు గీయాల గుర్తొచ్చినాయి. బీసీల రిజర్వేషన్లు, ఎన్నికలు ఇచ్చిన రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు ఇవాళ గుర్తొచ్చింది రేవంత్కు. మళ్ళీ ఏమైనాడు, ఢిల్లీ గవర్నర్ కాడ బిల్లు పంపి బీసీల పేరుతోని రాష్ట్రపతి దగ్గర బిల్లు ఉండంగా రాష్ట్రపతిని అవమానం చేస్తుండు రేవంత్. పోయి ధర్నా పెడతాడు పార్లమెంటు ఏరియాలో. పార్లమెంటు నడుస్తుండగా బీసీల అసెంబ్లీ బిల్లు పోయి రాష్ట్రపతి దగ్గర ఉండంగా రాష్ట్రపతిని మీ రాహుల్ గాంధీ మీకున్న ఎంపీలు తీసుకుపోయి మాట్లాడటానికి మాత్రం మీకు సమయం ఉండదు. కానీ రాష్ట్రపతి దగ్గర బిల్లు ఉండగా మీరు అవమానకరంగా పోయి ధర్నా పెట్టి రాష్ట్రపతిని దగ్గర బిల్లు ఉంచి ఒక పక్కన నువ్వు బిల్లు పంపుతావు, గవర్నరు రాష్ట్రపతికి బిల్లు పంపి మళ్ళీ పోయి ధర్నా పెడతాడు. అంటే పార్లమెంట్లో చట్టాలు చేయాల్సింది వదిలిపెట్టి నువ్వు నడివీధుల్లో ధర్నాలు పెట్టడం ఏంది? నీ రాజ్యాంగం చేతులు పట్టుకొని మీ రాహుల్ గాంధీ గారు తిరుగుతుండు. ఆ రాజ్యాంగం సంబంధించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి సంఖ్యలు వేసినాడు. అంటే రాజ్యాంగ వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ కారు గుర్తుకు చేయి గుర్తు పార్టీ ఎట్లా ఓట్లేస్తారు జనం? కాబట్టి ఎప్పటికైనా అనేక సంక్షేమ పథకాలు ఏర్పరిచినటువంటి శక్తి మన రేవంత్ వ్యతిరేకంగా చేస్తుండు. ఆ సంక్షేమ పథకాలను అనేక సంక్షేమ పథకాలు కేసీఆర్ పెడితే ఆ సంక్షేమ పథకాలను తూట్లు పొడిచినాడు. పోనీ వికలాంగులను కూడా మోసం చేసిండు రేవంత్. 6,000 ఇస్తున్నాడు, వికలాంగులకు అన్యాయం చేసిండు. అంటే ఎంత అన్యాయము! గుడ్లు కన్నుగుడ్లు లేని వాళ్ళు, నేత్రాలు లేని వాళ్ళను, వైకల్యం ఉన్న వాళ్ళను కూడా మోసం చేయడానికి పని కట్టుకున్నటువంటి రేవంత్కు ఇవాళ బుద్ధి చెప్తుర్రు ఇక్కడ. కాబట్టే ఇవాళ గుర్తొచ్చిండు పాపము రేవంత్కు. ముస్లింలు అంటే ఇవాళ గుర్తొచ్చిండు. అయ్యాలనేమో బీసీలు అంటేనేమో ఎన్నికల ఓట్లు కావడానికి అలా బీసీ రిజర్వేషన్లు గుర్తొచ్చినాయి పోయిన ఎన్నికలప్పుడు. ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికలకు మాత్రం ఇవాళ ముస్లిం మంత్రి గుర్తొచ్చినాడు. అంటే ఎంత అవమానకరంగా ప్రవర్తిస్తుండు, ఎంత అణచివేతకు ఆలోచిస్తుండ్రు. కాబట్టి అందరికీ అర్థమవుతుంది ముస్లింలకు, యాదవులకు ఏ సమాజాన్ని అణచివేస్తూ వస్తుండు ఇవాళ అర్థమవుతుంది. ముస్లింలను మోసం చేసి 10% పేరు పెట్టి ఆర్డినెన్స్ తెచ్చిండు. ఒక పక్కన 9th జీవో అంటాడు. అంటే ఎడివైపు పోతా ఉంది. ఇవాళ బీసీలకు కొట్లాట పెడతా ఉన్నాడు. ఇలా బీసీలను కొట్లాట పెట్టిండు పాపం ఒక పక్కన. కాబట్టి అన్ని వర్గాలను మోసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది చేయి గుర్తు పార్టీ. ఇందిరమ్మ పాలన అంటే ఇండ్లు గూడగొట్టే పార్టీ అని రేవంత్ చూపించిండు. అన్న ఏ పార్టీ వస్తుంది? జూబ్లీహిల్స్ లో మన కాంగ్రెస్ పార్టీ మన బీసీ బిడ్డకు అవకాశం కల్పించింది కాబట్టి ఇతరులు వేరే పార్టీలో ఉన్న మన అగ్రవర్ణాలకు చెందినవారు కాబట్టి
ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో బీసీ రిజర్వేషన్ల పైన కొట్లాట అవుతుంది కాబట్టి మనకు బీసీ బిడ్డ నవీన్ యాదవ్ గెలిపిద్దామని చెప్పి అందరూ కూడా అనుకుంటారు కాన్స్టిట్యున్సీలో జూబ్లీహిల్స్లో. థ్యాంక్ యూ. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ అనుకుంటున్నాము. ఎందుకంటే ఆయన ఎవరికైనా ఆపదలు ఉన్నా కానీ ఏదైనా ఉన్నా కానీ ఆయన హెల్పింగ్ నేచర్ బాగుంది. అందుకే ఆయనకే ఓటేసి గెలిపిద్దామని అనుకుంటున్నాం. అంటే బీఆర్ఎస్ కి ఛాన్స్ లేదంటారా ఈసారి? ఇక లేదండి, ఎందుకంటే నవీన్ యాదవ్కి అనేసి మేము అనుకుంటున్నాం. ప్రస్తుతం టీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటున్నాం మేడం. ఎందుకు? అంటే మంచి పనులు చేసిండు గోపీనాథ్ గారు కాబట్టి, సానుభూతి చనిపోయిండు కాబట్టి సానుభూతి ద్వారా గెలవచ్చు అనుకుంటున్నాం మేమైతే. ఏ పార్టీ గెలుస్తాను? బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది మేడం. ఎందుకంటే కాంగ్రెస్ వచ్చి 2 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు ఇచ్చిన మాట చెప్పడమే కానీ హామీ ఏం చేయలేదు. 10 ఏళ్ళలో బాగా కేసీఆర్ గారి హయాంలో బాగా అభివృద్ధి చెందిందని మేము కోరుకుంటున్నాం. బ్రో మీరేమనుకుంటున్నారు, ఏ పార్టీ గెలుస్తాను? ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. ఎందుకంటే 10 సంవత్సరాల్లో ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి ప్లస్ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గుండాయిజం ద్వారా ఖచ్చితంగా ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. అట్లనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏవి కూడా అమలు లేవు కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఇక్కడ ఏ పార్టీ గెలుస్తా అనుకుంటున్నారు? మళ్ళీ పెద్ద సారే రావాలి, బీఆర్ఎస్ కేసీఆర్ సార్ రావాలి. అంతే మంచి మళ్ళీ అభివృద్ధి పనులు కావాలి మాకంతే. ఈ గుండాలు వద్దు, అవసరం లేదు మాకు. ఏ పార్టీ గెలుస్తాను? బీఆర్ఎస్ మన కేసీఆర్ సార్. కాంగ్రెస్ కి ఛాన్స్ లేదా? లేదు ఈసారి ఏం చేయలేదు కదా. ఛాన్స్ ఇచ్చినాం, అయిపోయింది ఛాన్స్. కేసీఆర్ అన్నాం మళ్ళా. ఎందుకు కాంగ్రెస్ కి ఛాన్స్ లేదా? ఛాన్స్ లేదు, బీఆర్ఎస్ ఒకటే. బీజేపీకి అసలే లేదా? గ్రీన్ ఫ్లాగ్ లేదు, రెడ్ ఫ్లాగ్ లేదు, ఓన్లీ బీఆర్ఎస్ గులాబీ జెండా. తెలంగాణ అయితే మంచిగా చేసింది మేడం. తెలంగాణ వస్తే బాగుంటుందని కోరుకున్నాం అంతే. టీఆర్ఎస్ ఎందుకంటే వాళ్ళ పీరియడ్లో చాలా బాగా చేశారు, చేస్తే బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇతను వచ్చి ఏం చేసిండు, ఆటోలో గిరాకీ లేకుండా చేసిండు, బస్సులు ఫ్రీ చేసిండు, దాంతో ఉపయోగం ఏమున్నది? విద్య ఏదైనా చేస్తే దాంతో ఏమన్నా ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు ఆటోలో బతుకుతారు, వాళ్ళ పుట్ట మీద కొట్టినట్టే కదా మేడం, దాంతో ఏం ఉపయోగం చెప్పండి? ఫ్రీ బస్సుల బదులు ఏదైనా స్కూల్ విద్య, ఉచితంగా వైద్యం ఏదైనా చేస్తే దాని గురించి ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు ఏం చేయకుండా ఏదో ఉచిత బస్సుల గురించి చేస్తే దాంతో నిరుపయోగమే కదా. తెలుగుదేశం వస్తే, తెలంగాణ వస్తే బాగుంటుంది. టీఆర్ఎస్. ఎందుకు అంటే కాంగ్రెస్ కి ఛాన్స్ లేదంటారా? ఏమో చెప్పలేము, మాకైతే మాత్రం బీఆర్ఎస్ అని రావాలి అంతే. यहाँ पे टीआरएस ही आएगा मैडम. बीआरएस. क्यों कांग्रेस को चांस नहीं है क्या? कांग्रेस का चांस बोले तो यहाँ पे तीन बार भी बीआरएस ही चाहे हुए गोपीनाथ साहब आए हुए. अब उसके बाद दूसरे का सवाल ही नहीं पैदा होता, क्योंकि उन्होंने हर चीज में मदद करते थे हमारे. అందరు పనికి మాలిన వాళ్ళే. అంటే ఇప్పుడు ఏ పార్టీకి వేసినా యూజ్ లేదు అంటారా? నోటాక్ వేసినా కూడా అది వేరే వాళ్ళకి ఎవరికో పోతుంది. మెయిన్ రోడ్లే దిక్కు లేదు. చిన్న రోడ్లు కాదు, కాలనీ రోడ్లు కాదు, మెయిన్ రోడ్లే గుంతలు ఉండా ఎవరు పట్టించుకోవడం. జనాలు అనుభవిస్తుంటారు. మేమైతే కాంగ్రెస్కి వేసినాం. ఎందుకు కాంగ్రెస్? ఏమై అందరు మా ఇంట్లో అందరు కాంగ్రెస్ కు, మా అబ్బాయి కూడా దాంట్లో తిరుగుతుంటాను. ఇక వేరే పార్టీ అంటే చెప్పలేము, గెలిస్తే చెప్పలేము మేము. ఇక మాకైతే అదే కాంగ్రెస్ వస్తుండొచ్చు. ఎట్లా ఆయన ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి, అట్లా కొన్ని పనులు అవుతున్నాయి. ఇక్కడ గవర్నమెంట్ లేకున్నా కానీ కొన్ని పనులు చేస్తుంది. ఏ పార్టీ గెలుస్తుంది? కౌన్ సా పార్టీ జీతేగా? తెలుగు వచ్చు నాకు. తెలుగు అంటే క్వశ్చన్ మార్క్ పెడితే తెలుగు. ఏ పార్టీ అంటే ఇప్పుడు టీఆర్ఎస్ వస్తుంది, బీఆర్ఎస్ వస్తుంది. ఓకే, ఎందుకు కాంగ్రెస్ కి ఛాన్స్ లేదంటారా? ఇప్పుడు అందరూ బీఆర్ఎస్ అంటున్నారు, అందుకు దాన్ని బట్టి నేను అంటున్నా. ఓకే, ఏ పార్టీ వస్తా అనుకుంటున్నారు? బీఆర్ఎస్ గెలుస్తుంది. బీఆర్ఎస్ ఎందుకు? ఎట్లా? గోపినాథ్ చనిపోయింది కదా, దాని సెంటిమెంట్. కాంగ్రెస్ ఏం లేదంటారా? ఏం లేదు, బీఆర్ఎస్ వస్తుందా? బీఆర్ఎస్. ఏ పార్టీ వస్తా అనుకుంటున్నారు? ఇక్కడైతే బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ వస్తుంది, మెజారిటీ కూడా ఎక్కువనే వస్తుంది. ఓకే, అంటే కాంగ్రెస్ కి ఛాన్స్ లేదంటారా? ఇప్పుడు మీరు వింటున్నారు కదండి, ఆల్రెడీ సర్వేలు ఏం చెప్తున్నాయి, అందరూ ఎలా ఉంది మా బయట టాక్ అనేది. వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలో ఏది కూడా ఇచ్చింది లేదు ఇప్పటి వరకు. సో బీఆర్ఎస్ పార్టీ వస్తుంది, మెజారిటీ కూడా ఎక్కువనే వస్తుంది. జూబ్లీస్లో అందరితో ఒకటే మాట. మీరు చెప్పండి అన్న, ఏ పార్టీ వస్తా అనుకుంటున్నారు? బీఆర్ఎస్ వస్తుంది.
ఎందుకు అంటే కాంగ్రెస్ కి ఛాన్స్ లేదంటారా? అంటే బీఆర్ఎస్ చాలా పోరాటం చేశారు మా తరపు నుంచి. చాలా చాలా ప్రాసెస్ కూడా మాకు అనుకూలంగా మాకు దొరికాయి. మేము అనుకున్న రీచ్ కేసీఆర్ చేశారని మేము అనుకుంటున్నాము. ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? బీఆర్ఎస్ గెలుస్తుందని అనుకుంటున్నాం మేము. అతడు చేసినటువంటి సేవలకే సునీతమ్మ గారికి గెలుపు కారణం. ఇప్పుడు కాంగ్రెస్ కి ఛాన్స్ లేదంటారా? లేదు 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 మేడం, 50-60,000 మెజారిటీతో గెలుస్తాం మేము బీఆర్ఎస్ పక్కా, వితౌట్ ఫెయిల్. అన్న ఏ పార్టీ గెలుస్తారు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ అనుకుంటున్నాం. ఎందుకు ఏమన్నా? ఏం లేదు, మాగంటి గోపీనాథ్ అని ఉండగా ఆయన పోయినందుకు అదే ఆమె భార్యకి ఇస్తే మంచిగా ఉంటుందని అనుకుంటున్నాం. అన్న ఏ పార్టీ గెలుస్తారు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ అనుకుంటున్నాం మేడం. మేడం ఎందుకు? ఎందుకంటే 2 సంవత్సరాలలో కాంగ్రెస్ చేసింది ఏం లేదు మేడం. పింఛన్లు ఇవ్వలేడు, 6 పథకాలు ఇవ్వలేడు అన్నీ ఉంది కదా మేడం. దానికోసం కాంగ్రెస్ మేము వ్యతిరేకులు ఉన్నాం మేడం. అందుకే బీఆర్ఎస్ అనుకుంటున్నాం. అమ్మ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఏ పార్టీ గెలుస్తారు? మేము టీఆర్ఎస్ అనుకుంటున్నాం. ఎందుకు ఏమన్నా కారణం? అంటే బాగా మంచిగా చేసిండు కదా, అప్పుడు ఆయన ఇది ఉన్నప్పుడే కొంచెం మంచిగా చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఏం చేసిండు? మాకు ఇస్తాం అన్న కూడా గ్యాస్ అన్నాడు, గ్యాస్ చేయలేదు. మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి కదా, ఏం చేయలేదు కాంగ్రెస్ వచ్చినాక. అనుకుంటున్నాం మేమైతే చేశాడు. పిల్లలకు కూడా పింఛన్ అవన్నీ ఆయన చేసినాయే కదా, అప్పుడు తెలంగాణలో కూడా చేసిండు. ఇప్పుడు ఈయన ఏం చేసిండు? మాకు 2,500 ఆడవాళ్ళకి ఇస్తున్నాడు, అవి కూడా చేయలేదు కదండి. మాకైతే టీఆర్ఎస్ ఓకే అనుకుంటున్నాం మేమైతే. అంటే అప్పుడు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ అవన్నీ అప్లై చేసినారు కదా, వచ్చినాయి కదా. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి రాలేదు కదా, అందుకోసమే మళ్ళా జాబ్స్ కూడా ఎవరికి రాలేదు కదా, ఇప్పుడు వస్తాయని. మీరేమనుకుంటున్నారు అమ్మా? ఏ పార్టీ వస్తుంది? బీఆర్ఎస్ వస్తుంది. ఎందుకు? అది మంచి పని చేస్తుంది కాబట్టి. ఇప్పుడు ఏం చేస్తలేరా కాంగ్రెస్ వాళ్ళు? ఏం చేస్తున్నాడని వచ్చినప్పుడు కూడా చేస్తలేడు, అన్ని చేసిన కూడా చేస్తలేడు ఆయన. మాకు రోడ్లు మంచిగా లేవు, మాకు దేవుడు ఉన్నాడు ఇక్కడ పైన, బోర్ లేదు, సాములు ఉంటారు ఆడ మాకు. ఆయన వస్తే మంచిగా చేస్తాడు మళ్ళా. కేసీఆర్ రావాలి. టీఆర్ఎస్ వస్తే బాగుంటది. మా ఈ కేసీఆర్ వస్తేనే బాగుంటది అని అనుకుంటున్నాను. మాకు రోడ్లు వేయాలి, ఏం చేస్తలే. ఇంట్లో ఉన్న వాళ్ళకి 2,500 ఇస్తా అన్నారు, ఇవ్వలేరు. మళ్ళీ పిల్లల స్కూటీస్ అవి ఇస్తా అన్నారు, ఏమి ఇవ్వలేరు. అందుకు తెలంగాణ గెలవాలని అనుకుంటాను. సరే ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? కేసీఆర్. బీఆర్ఎస్ తప్పకుండా బీఆర్ఎస్ వస్తుందని నమ్మకం. చేసిన మంచి పనులు కాంగ్రెస్ ఏముంది, ఇచ్చిన ఏవి హామీలు అయితే ఇప్పటివరకు ఒకటి తీరలేదు, ఏం డెవలప్మెంట్ లేదు. బీఆర్ఎస్ వస్తుందని 100% నమ్మకం. అన్ని పనులు మంచిగా చేసిండు, మాకు పింఛన్లు మంచిగా పింఛన్లు ఇస్తాను ఇయ్యనేలేడు. 3,000 చేస్తా అన్నాడు, 3,000 చేయకనే ఈయన చేసిన కాడికైనా 2,000 చేసిండు, అందరికి మంచిగా చేస్తున్నాడు. ఏం లేదు, ఈయన వచ్చి ఏం చేయలేదు. ఎవరికి ఇల్లు ఉన్నోనికే ఇల్లు ఇచ్చిండు, లేనోనికి ఏనే లేదు. ఈయన ఏ పార్టీ గెలిచినా ఏది గెలిచినా బటన్ ఎవరు వచ్చినా మాకేమీ చేయరు. మేము చేసి వస్తా వాళ్ళే ఊకుండాలి. 4-5 మాట సంతకాలు కూడా చేసుకున్నారు, అన్ని ఆయన ఇండ్లు వస్తున్నాయని ఏది రాలేదు. అంతే ఇప్పటికైనా ఏది వచ్చినా అంతే ఉంది. పింఛన్ వేస్తామన్నారు, మాయసుడు ఏది లేదు, గదే 2,000 పింఛన్ ఎవరేం పెంచట్లేదు. ఏదైనా ఛాన్స్ ఉన్నది లేదని చెప్పలేము నాయన. అంతకి ఇంతే నడుస్తుంది, వాళ్ళు వచ్చినాక ఇంతే నడుస్తుంది.